దేశంలోనే మొట్టమొదటిగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పోత్గల్, నామాపూర్, ముస్తాబాద్ చౌకధరల దుకాణాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నం బియ్యం పంపిణీ పథకాన్ని ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డితో కలిసి ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు సన్నం బియ్యంను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో సన్నం బియ్యం పంపిణీ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణని ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ సన్నం బియ్యం కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు సన్నం బియ్యం అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ రామరెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్, డిటి నరసింహులు, పెద్దిగాడి శ్రీనివాస్, తోట ధర్మేందర్, సద్ది మధుసూదన్ రెడ్డి, రంజాన్ నరేష్, ఆగుల రాజేశం, గన్నె భాను, తాడపు కొమరయ్య, శీల ప్రశాంత్, విజయ్, ఉచ్చిరి బాలరెడ్డి, నల్ల బాలెల్లు, రేషన్ షాప్ డీలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ముందుకు పోవడానికి మన గవర్నమెంట్, మన కాంగ్రెస్ పార్టీ సాగుతూ చేస్తుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు విద్య, వైద్యం, గూడు అనే నినాదంతో ప్రజలలోకి వెళ్ళి మానవ మనగడ నడవాలంటే ఈ 4 ముఖ్యమైనవి. ఈ 4 మీద కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టి ఈరోజు సన్న బియ్యం పేద ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఒకరి వెంట 6 కేజీల బియ్యం 6 కేజీల సన్న బియ్యం ఇస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. మన రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే గర్వించదగిన గొప్ప విషయం. రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు సన్న బియ్యం అందించడం గొప్ప విషయం. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే పేద ప్రజలు దాన్ని వండుకుంటే గట్కలాగా ముద్దలాగా అవుతుండే, మరి చారు పోసుకుంటేనే ముద్ద దిగే పరిస్థితి. మరి కొంచెం స్థాయి ఉన్న వాళ్ళు ఆ బియ్యాన్ని అమ్మి మళ్ళా రీసైక్లింగ్ ద్వారా రైస్ మిల్లులు లబ్ధి పొంది మళ్ళీ రేషన్ షాప్కి ఆ బియ్యం వస్తుండే. దీని ద్వారా పేద ప్రజలపై భారం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడతా ఉండే. మధ్య దళారులు, వ్యాపారులు, రైస్ మిల్లర్లు మాత్రమే కడుపు నిండా మంచిగా అన్నం తినాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రతి వ్యక్తికి కూడా 6 కిలోల బియ్యం రేషన్ షాప్ ద్వారా అందించి పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా మరి చేస్తా ఉంది. మరి ఈ సందర్భంగా మండలంలో ఉన్న అన్ని షాపులు ఇలా ఓపెన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముస్తాబాద్ కు సంబంధించిన రేషన్ షాపులు ఓపెన్ చేస్తే కూడా ఇంతకుముందు ఒక చెల్లె మాట్లాడుతూ ఉంది, మాకు ఆనందంగా ఉంది. ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తే ఇడ్లీలకు దోశలకు వాడుకుందాం, కానీ ఇప్పుడు మేము వండుకొని తింటా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామని వాళ్ళే తెలియజేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సన్న బియ్యం ఇప్పుడు అందిస్తున్నాం కాబట్టి ఎవరికి వారు వచ్చే 6 కిలోలు తప్పకుండా తీసుకుంటారు. ఇంతకుముందు తీసుకోబోతుండే దొడ్డు బియ్యం మనమే తింటామంటుండే, కొంతమంది ఏమో కొనుక్కొని అమ్ముకునే పరిస్థితి.